హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రణ్వీర్ మనోహరిని కిడ్నాప్ చేసి ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు. మనోహరి డ్రెస్సింగ్ స్టైల్ని చూసి చాలా చిరాగ్గా ఫేస్ పెట్టి, అయినా నువ్వు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు కదా అని అనేసరికి, అదంతా నీకు అనవసరం, ఇప్పుడు నన్ను ఎందుకు బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చావని అడుగుతుంది మనోహరి. చూడు మనోహరి, నాకు నా కూతురు కావాలి. నాకు నీ గురించి అవసరం లేదు. నువ్వెక్కడైనా ఉండు, ఏమైనా చేసుకో. బట్ నాకు నా కూతురు కావాలి. నా కూతురు ఎక్కడుందో నాకు తెలియాలి. తను నా దగ్గర ఉంటే నా విషయాలన్నీ సాల్వ్ అయిపోతాయి. నేను ప్రశాంతంగా ఉండొచ్చు. నాకు 1 మంత్ మాత్రమే బెయిల్ టైం ఇచ్చారు. ఆ బెయిల్ టైం అయిపోయేలోపు నా కూతురు ఎవరో నేను కనిపెట్టాలి అని చెప్పి ఇంక చెప్పేసరికి ఒక్కసారిగా మనోహరి, నీ కూతుర్ని అమరేంద్ర అండ్ అరుంధతి ఇద్దరూ కలిసి హైదరాబాద్కి తీసుకొచ్చారని తెలుసు. కానీ వాళ్ళు ఎక్కడ పెట్టారో ఏం చేశారో మాత్రం నాకు తెలీదు అని అంటుంది. చూడు మనోహరి, తెలీదు అని అనేస్తే సరిపోదు, తెలుసుకోవాలి. తెలుసుకొని తీరాలి. ఒకవేళ నువ్వు తెలుసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా మనోహరి అని అంటారు. ఏం జరుగుతుంది, ఏం చేస్తావు అని అడుగుతారు. ఏం చేస్తాను అంటే, నువ్వు నా భార్యవని, ఒకప్పుడు కోల్కతాలో నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది నిన్నే అని నేను అమర్కి డైరెక్ట్గా చెప్పేస్తాను. అప్పుడు నీ పాప నా పాపే కిడ్నాప్ అయిందని, ఆ పాపనే వాళ్ళు దత్తత తీసుకున్నారని నిర్దాక్షిణ్యంగా ఒక కన్న తల్లివైనా సరే పసి పిల్లని వదిలేసి వచ్చేసావని నిన్ను అసహించుకుంటాడు. కాబట్టి నీకు అమర్తో జీవితం ఉండాలి అని అనుకుంటే మాత్రం నువ్వు నా పాపని ఏం చేసైనా తీసుకురావాలి. లేదు అంటే మాత్రం నేనైతే ఊరుకోను అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు రణ్వీర్. మై గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? అసలు నా కూతురు ఎవరని నేను ఎలా తెలుసుకోవాలి? అమర్ని అడుగుదామంటే మళ్ళీ డౌట్ వస్తుంది. వదిలేసిన టాపిక్ని ఎందుకు అడుగుతుంది అని డౌట్ పడతాడు. అలా అని బాగీని అడిగితే ఖచ్చితంగా చెప్పదు. ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచనలో పడుతుంది. వెంటనే మనోహరి ఇది ఇలా ఉండగా అమ్ము చాలా టెన్షన్ పడుతూ ఉంటే అమ్ముకి కొరియర్ ద్వారా ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆటోలో హుటాహుటిన బయలుదేరుతుంది. సో వెంటనే అమ్ము టెన్షన్ని గమనించిన బాగి అయితే ఆటోలో బయలుదేరుతుంది. సారీ, అప్పుడే ఇంక బయటికి వస్తూ ఉంటే కరుణ అక్కడ కనబడుతుంది. కరుణ, ఏందే పోరి, ఏం చేస్తున్నావు అని అడిగేసరికి, హే కరెక్ట్ టైంకి వచ్చావే, నేను నేను కొంచెం బయటికి వెళ్ళాలి. అమ్ము ఎందుకో చాలా టెన్షన్ పడుతుంది. అమ్ము టెన్షన్ ఏంటో తెలుసుకోవాలి, పద వెళ్దామని చెప్పి ఇంకా అలా అమ్ము దగ్గరికి బయలుదేరుతుంది ఫాలో అవుతూ తనైతే, బాగి అయితే. ఇంకా అలా అమ్ము అయితే ఒక పార్కుకు వెళ్తుంది. ఆ పార్క్లో మాస్క్ పెట్టుకొని వచ్చి ఒకడు బెదిరిస్తూ ఉంటాడు. పాపం అమ్ము ఏమో వాడికి దండం పెడుతూ, ప్లీజ్ నన్నేమీ అనొద్దు, ప్లీజ్ ఈ విషయాన్ని ఇంట్లో చెప్పొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఈ విషయం ఇంట్లో చెప్పకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి పాప, లేకపోతే నీ పని మామూలుగా ఉండదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వెంటనే బాగి అమ్ముని ఫాలో అవుతూ మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. అమ్ము రూమ్ డోర్ లాక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే బాగి డోర్ నాక్ చేస్తుంది. అమ్ము డోర్ ఓపెన్ చేస్తుంది. బాగి వెంటనే డోర్ క్లోజ్ చేసేసి అమ్ము దగ్గరికి వచ్చి, అమ్ము అసలు ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? అసలు నువ్వు నేను ఫాలో అయ్యాను నీపై అనుమానంతో కాదు, నువ్వు పడుతున్న టెన్షన్ని తీసుకోవడానికే నేను ఫాలో అయ్యాను. కాబట్టి నాకు నిజం చెప్పు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు, అసలు ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు. మిస్ అమ్మ, ప్రాబ్లం ఏం లేదు మిస్ అమ్మ అని అంటుంది. అమ్ము, నువ్వు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టాలని ట్రై చేయకు. ట్రై చేస్తే అది నీకే మంచిది కాదు. ఎలాంటి ప్రాబ్లం అయినా నువ్వు నాతో చెప్పుకోవచ్చు. ఒకవేళ అక్క బ్రతుకుండుంటే అక్కతో నిజాన్ని చెప్పుకునేదానివి కాదా? నాకు అక్కకి నువ్వు తేడా చూపిస్తున్నావా అని అడుగుతుంది. మిస్సమ్మ, ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మ? అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అంత ప్రేమ పంచావు నిన్ను మిస్సమ్మలోనే అమ్మ అని పిలుస్తున్నాం మేమందరం. అలాంటప్పుడు నీ విషయంలో ఎందుకు మిస్సమ్మ నేను తప్పుడు అడుగు వేస్తాను? నిన్ను అమ్మగానే కన్సిడర్ చేస్తున్నాను మిస్సమ్మ అని అంటారు. మరి ఇంకేంటి ప్రాబ్లం ఏంటి నాతో చెప్పడానికి? చెప్పు అమ్ము, ఏం జరిగిందో చెప్పు అంటే ఇంకా చెప్పడం అయితే స్టార్ట్ చేస్తుందన్నమాట అమ్ము. ఇంకా అలా చెప్పడం స్టార్ట్ చేసి, నాకు మా సీనియర్లో ఒక అతను పరిచయం అయ్యాడు. అతను నన్ను కొన్ని ఫొటోస్ తీసి బ్లాక్
తప్పని పరిస్థితుల్లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తే నా రైటింగ్ బాగుంటుంది అంటే లవ్ లెటర్ రాయాల్సి వచ్చింది. ఆ లెటర్ని రాశాను. తర్వాత ఇతను ఆ లెటర్ తీసుకొని నేనే అతనికి లెటర్ రాశాను అని చెప్తూ, ఒకవేళ నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే, నేను చెప్పిన చోటుకి నువ్వు రాకపోతే ఖచ్చితంగా ఈ లవ్ లెటర్ని మీ డాడీకి చూపించి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని చెప్తాను, అప్పుడు ఖచ్చితంగా నీ పరువు పోతుంది అని నన్ను బెదిరిస్తున్నాడు మిస్ అమ్మ. ఇంక నేనేం చేయలేకపోయాను. నాకేమీ అర్థం కావట్లేదు మిస్ అమ్మ అని పాపం ఎంతో అంటే ఎంతో బాధపడుతూ ఉంటుందన్నమాట. పాపం తనైతే ఇంకా ఒక్కసారిగా ఆ మాటలు విని షాక్ అయిపోతుంది బాగి. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని నువ్వు నాన్నతో చెప్పాలనుకోవటం లేదా అని అడుగుతారు. మిస్ అమ్మ, డాడీతో చెప్పాలంటే కాస్త భయంగా ఉంది మిస్ అమ్మ. చిన్నప్పటి నుండి డాడీ స్ట్రిక్ట్ కదా అని అంటారు. నీ ఏజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ చేసే తప్పు ఇదే. మా నాన్న నన్ను కొడతాడేమో, తిడతాడేమో, అపార్థం చేసుకుంటాడేమోనని ఇలాంటి విషయాలన్నీ చెప్పకుండా సైలెంట్గా ఉండిపోవడమే మీరు చేసిన తప్పు. బట్ వన్ థింగ్ నేను చెప్పనా, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నిన్ను మనస్ఫూర్తిగా అర్థం చేసుకునేది కేవలం అమ్మ నాన్న మాత్రమే. అలాంటి అమ్మ నాన్నల్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే అది నీ తప్పే అవుతుంది. నా మాట విను, ధైర్యంగా ఈ విషయాన్ని మీ డాడీతో చెప్పు అంటే, లేదు మిస్ అమ్మ, నువ్వెంతైనా చెప్పు, నాకు నాకు చాలా భయంగా ఉంది మిస్ అమ్మ అని పాపం ఎంతో భయపడుతూ ఉంటుందన్నమాట. అలా అమ్ము, సరే అయితే ఇప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతారు. ఏం చేయడం అంటే మిస్ అమ్మ, నువ్వు కూడా వాడు నన్ను రేపు ఒక చోటుకి పిలిచాడు, నువ్వు కూడా అక్కడికి రా మిస్ అమ్మ, అక్కడికి వచ్చి నన్ను కాపాడు అని అంటుంది. సరే, వాడితో నేను మాట్లాడతాను. బట్ వన్ థింగ్, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చాలా ధైర్యంగా ఉండాలి, అర్థమైందా? వాడు రేపే రమ్మన్నాడు మిస్ అమ్మ అని అంటారు. సరే, బయలుదేరదాం అని ఇంకా అలా బాగి అయితే గట్టిగా ఫిక్స్ అవుతుంది. సో వెంటనే మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అయ్యేసరికి అలా అమ్ము రెడీ అయ్యి, ఇదేంటి ఇంకా మిస్ అమ్మ రావట్లేదు అని పాపం చుట్టూ చూస్తుంది. అప్పుడే మిస్ అమ్మ, అమ్ము, మన ఇద్దరం కలిసి బయటకు వెళ్తే మీ డాడీ తిడతారు, కాబట్టి నువ్వు ధైర్యంగా నువ్వే ముందు ఆటోలో వెళ్ళు, తర్వాత నేను వెనకాలే వస్తాను, మన ఇద్దరం కలిసి వచ్చినా వాడికి డౌట్ వస్తుంది కదా, కాబట్టి నువ్వు వెళ్ళు, సరేనా అని అంటారు. అలాగే మిస్ అమ్మ అని పాపం ఫస్ట్ తనైతే ఒక ప్లేస్కి వెళ్తుంది. ఇంకా అలా బాగి కూడా వెనకాలే చూస్తూ ఉంటే బాగి కూడా పాపం వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. అలా ఇంకా బాగి వెళ్ళి చూసేసరికి ఇంకా అమ్ము పాపం వాడి దగ్గర భయపడుతూ ఉంటే, ఏయ్ ఏంటి భయపడుతున్నావు, నేను చెప్పినట్టు డబ్బులు తీసుకొచ్చావా అని అడుగుతాడు. డబ్బులు అంటే మిస్ అమ్మ అని పాపం వెనక్కి తిరిగి చూస్తుంటే ఎక్కడ ఇంకా బాగి కనిపించదు. ఒక్కసారిగా పాపం చాలా టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. అలా ఇంకా అమ్ము, ఏయ్ ఏంటి నేను ఇటు చెప్తుంటే అటు చూస్తున్నావు, అయినా నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా అని ఇంకా అలా అమ్ము భుజంపై వాడు చెయ్యి వెయ్యాలనుకుంటే ఆ బ్లాక్మెయిలర్ ఒక గట్టిగా చెయ్యొచ్చి పట్టుకుంటుంది. అది ఎవరో కాదు, లెఫ్టినెంట్ జనరల్ అమరేంద్ర వర్మ, అమర్. ఒక్కసారిగా ఇంకా అమ్ము అలా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే అమర్ వాడి చెయ్యిని గట్టిగా టప అని ఇరుస్తాడు. ఇరిచి అమర్ అమ్ము కళ్ళల్లోకి చూస్తూ ఉంటారు. అమ్ము, నీకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ముందు చెప్పాల్సింది నాతో కదా, అలాంటిది నాతో నువ్వు చెప్పుకోలేనంత ఫ్రీడమ్ని నేను నీకు దూరం చేశానా అమ్ము అని అడుగుతాడు అమర్. డాడ్ అంటే అని అనేలోపు, సార్ చెయ్యి నొప్పుడుతుంది వదలండి సార్ అని అంటారు. యూ ఇడియట్ ఫుల్, చెయ్యి నొప్పిగా ఉందా, నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తావరా? రేయ్, నా కూతురే కాదు, ఎవ్వరు ఇలాంటి పొజిషన్లో ఉన్నా తోలు తీసేస్తాను. ఆడపిల్లలంటే అంత అలుసుగా ఉందారా మీకు? బెదిరించడం, భయపెట్టడం, ఇబ్బంది పెట్టడం, వెంట పడ్డం, ఏంటి ఏం జరుగుతుంది సమాజంలో? నువ్వు కూడా ఒక అమ్మకే కదా పుట్టావు, నీకు కూడా అక్క చెల్లెలు ఉండే ఉంటారు కదా, వాళ్ళని ఎవడో ఒకడు ఇబ్బంది పెడుతూ ఉంటే ఇలాగే చూస్తూ కూర్చుంటావురా? చూడు, నీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే, నీ లాంటి వాళ్ళ గురించి ఎంత ఆలోచించినా తక్కువే. ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే ఆడపిల్లలే ధైర్యంగా ఉండాలి. అమ్మో, కొట్టు విని అని అంటారు. డాడ్ అని అంటుంది. చెప్తున్నాను కదా
కొట్టు అనేలోపు ఇంకా అమ్ము వాడి చెంప గట్టిగా పగలగొడుతుంది. ఇంక వెంటనే అక్కడికి పోలీసు వచ్చి వాడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. ఇంకా వాడు చాలా కోపంతో అమ్ము వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. డాడ్, ఐఎమ్ సారీ డాడ్. డాడ్, నేను నేను తప్పు చేశాను డాడ్. మీకే చెప్పాల్సింది డాడ్, కానీ నేను చెప్పలేకపోయాను డాడ్ అని అంటారు. అమ్ము, నాకు అర్థమైంది. ఒక ఆడపిల్లగా నీకుండాల్సిన భయాలు నీకుంటాయి, కానీ ఒకటి మాత్రం నిజం, తల్లి తండ్రి ఇద్దరు దేవుళ్ళతో సమానమని అంటారు కదా. ఇప్పుడు అమ్మ నీకు లేదు, ఆరు దూరం అయిపోయిన తర్వాత అమ్మ నాన్న రెండూ అయ్యి నేనే నిన్ను పెంచాలి అనుకున్నాను. కానీ నువ్వు నా దగ్గర ఈ విషయం చెప్పడానికి ఇంత భయపడ్డావంటేనే నా పెంపకంలో ఏదో లోపం ఉంది అని నాకు అనిపిస్తుంది అని అంట. డాడ్ డాడ్, మీ పెంపకంలో ఎలాంటి లోపం లేదు డాడ్. నేనే మీకు చెప్పడానికి కొంచెం భయపడ్డాను డాడ్. ఐఎమ్ సారీ డాడ్ అని చెప్పి పాపం అలా అమర్ని హక్ చేసుకుంటుంది అమ్ము. ఇంకా బాగి అదంతా దూరం నుండి చూస్తూ ఉంటే పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి. ఇంకా అలా బాగి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే అమ్ము ఈ విషయాన్ని చెప్తుందో నైటే అమర్ దగ్గరికి వెళ్తుంది బాగి. హే, నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. ఏంటి మీరు, ఒకసారి నేను చెప్పే జాగ్రత్తగా వినండి. అమ్ము గురించి మీతో కొంచెం మాట్లాడాలి అంటారు. తను నా కూతురు, అయినా నా కూతురు గురించి నాకు తెలుసు, కానీ నీకు తెలుసా? నువ్వేం మాట్లాడతావు అని అడుగుతారు. చూడండి, ఆడపిల్లలు అన్ని నాన్నతో చెప్పుకోలేరు, అందుకే తన్ని నేనే అడిగాను. తను టెన్షన్గా భయపడుతూ ఒక చోటికి వెళ్ళడం నేను గమనించి తనని అడిగాను. తను నాకు కొన్ని విషయాలు చెప్పింది. మీతో చెప్పమన్నా తను భయపడుతోంది, అందుకే నేనే మీకు చెప్పాలనుకుంటున్నాను అని ఒకటి తన వెంటపడుతున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. లవ్ లెటర్ రాయించుకొని బెదిరిస్తున్నాడు, మీ డాడీతో చెప్పేస్తానని. అవన్నీ విషయాలు అమ్ము గురించి బాగి చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతారు. వెంటనే అమర్, ఎందుకు ఈ విషయాన్ని నాతో బాగి అమ్ము చెప్పలేదు అని అడుగుతారు. ఎందుకు అంటే చెప్పాను కదండి, ఆడపిల్లలు అన్నాక ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయం వల్లే తను మీకు అబద్ధం చెప్పింది, నిజం చెప్పలేకపోయింది. ఆ భయాన్ని మీరే పోగొట్టాలి అని ఇంకా అలా బాగి చెప్పడంతో ఇంకా వెంటనే అమర్ అయితే గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. అలా బాగి, అమర్, అమ్ము ముగ్గురు ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అయిన తర్వాత ఇంకా మనోహరి టెన్షన్ పడుతూ ఇంటికి రీచ్ అయ్యేసరికి మనోహరి నెక్స్ట్ డే కూడా అలాంటి డ్రెస్సే వేసుకునేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. మనోహరి, ఏంటిది అని అడుగుతారు. అమర్, నీ గురించే ఎదురు చూస్తున్నాను అమర్, నువ్వేమో నా మాటలు వినకుండా ఎక్కడో ఉంటావు, ఒకసారి చూడు బాగున్నానా అని అడుగుతుంది. మనోహరి, వాట్ ఈస్ దిస్? అయినా నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు మనోహరి. నీపై నాకు ఒక రెస్పెక్ట్ ఉండేది, బట్ ఈ రోజుతో ఆ రెస్పెక్ట్ని నువ్వే తగ్గించుకున్నావు మనోహరి. అయినా ఏంటిది మనోహరి, ఎప్పుడైనా పద్ధతిగా చీర కట్టుకుంటేనే మనం తెలుగు వాళ్ళం కాబట్టి మన సాంప్రదాయాలు మనం పాటించేలా అందరికీ చెప్పాలి. ఈ ఇంట్లో ఎదుగుతున్న పిల్లలున్నారు, వాళ్ళ ముందు నువ్వు ఇలా ఉంటే రేపు వాళ్ళకు కూడా ఇలాంటి డ్రెస్సులే వేసుకోవాలనిపిస్తుంది. ఒక ఆఫీసర్గా, ఒక ఇండియన్గా వెస్ట్రన్ కల్చర్ని డెవలప్ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నా మాట విని ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు మనోహరి అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు అమర్. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది మనోహరి. వెంటనే ఇంకా బాగి, ఏంటి మనోహరి, ఆయన్ని ఇంప్రెస్ చేయలేకపోయావు, ఏంటో ఛ అని అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. ఇంకా అలా బాగి అయితే, ఇదేంటి ఇంతలా రెడీ అయ్యాను అని తనే నాకు ఐడియా ఇచ్చింది, అలాంటిది ఇప్పుడేమో ఇలా మాట్లాడుతుంది, మై గాడ్, అంటే ఈ బాగి కావాలనే ఇదంతా చేస్తుందన్నమాట అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా అమర్ ఫ్యామిలీ అందరూ హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే అమర్ మాత్రం బాగీపై ఒక పాజిటివ్ ఇంప్రెషన్, ఎందుకంటే అమ్ము విషయంలో తనకి హెల్ప్ చేసినందుకు, అండగా నిలబడినందుకు, అండ్ బాగీపై ఎప్పటి నుండో ఉన్న ప్రేమని అమర్ చూపించడానికి పాపం అమర్ ఎంతో హ్యాపీగా బాగీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ బాగీ మాత్రం ఎంతకి బయటికి రాదు. సార్, అందరం వచ్చేసాం సార్, లాన్లోకి వెళ్దామా అని అంటాడు రాథోడ్. అందరూ వచ్చేసారా రాథోడ్
అని అడుగుతారు. సార్ అందరూ వచ్చేసారు కదా అని అంటారు. లేదు రాథోడ్, ఎవరో మిస్ అయినట్టున్నారు కదా అని అంటారు. అదిగోండి సార్, మనోహరి చంబా కూడా వచ్చేసారు, యాదమ్మ కూడా వచ్చేసారు. ఇంకేం సార్ అని అంటారు. అది కాదు రాథోడ్ అనేలోపు అంజు గట్టిగా లాగి, రాథోడ్ నీకు అర్థమైందా, డాడ్ మిస్ అమ్మ గురించి అడుగుతున్నారు అంట. ఓహోహో అవునా, వస్తున్నారు సార్ అనేలోపు డోర్ తీసుకొని అలా ఇంకా పాపం నడుచుకుంటూ వస్తుందన్నమాట హ్యాపీగా బాగి. ఇంక బాగీని అలా కుర్తాలో చూసి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అదంతా చూస్తూ ఇంకా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడంటే అమర్ మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా హ్యాపీగా వెళ్ళిపోతారు. లాన్లోకి వెళ్ళి ఇంకా హ్యాపీగా హోలీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా హోలీని ఎంజాయ్ చేస్తూ ఉంటే బాగి అమర్కి కలర్ పూసేసి బయలుదేరుతూ ఉంటే అమర్ బాగి వెనకాల పడి మరీ కలర్ని పూస్తాడు. అలా అందరూ హోలీని సంబరాలతో జరుపుకుంటూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనోహరికి మాత్రం అసలు రణ్వీర్కి ఏం చెప్పాలి, నా కూతుర్ని ఎలా కనిపెట్టాలి అనే విషయాల గురించే ఆలోచనలో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.